తిరుమల జరిగిన సంఘటనకి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అయితే లడ్డూ వివాదం ఏదైతే జరిగిందో ఆ స్థాయిలో కాకపోయినా సరే మొత్తానికైతే క్షమాపణలు చెప్పే విధంగా మొత్తానికి స్పందించారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పి ఏదైతే పాలక మండలి చైర్మన్ గారు మిగతా వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి అని అడిగితే, క్షమాపణ చెప్పడం వల్ల చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అనే కామెంట్స్ ఉన్నాయి చూసారా. చాలా అంటే చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే క్షమాపణ చెప్పి మా తప్పిదం వల్లే జరిగింది అని ఒప్పుకున్న తర్వాత పాలక మండలి చైర్మన్ గారు అలా అనడం ఎంతవరకు కరెక్టు? తప్పు చేశారని ఆల్రెడీ ఒప్పుకున్నారు. క్షమాపణ చెప్పాలి కదా. అలా చెప్పడం వల్ల కొంతమంది అయినా శాంతిపరుస్తారు కదా, ఏదైతే తప్పు జరిగిపోయిందని ఒప్పుకోవడం వల్ల. అలా కాకుండా మేము క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు అనడం ఎంతవరకు కరెక్టు? ఒకసారి చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా గ్రేట్ అని ఒప్పుకోవచ్చు. ఒకసారి వినండి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, బిఆర్ నాయుడు గారు ఏమన్నారు ఒకసారి వినండి మీరు. నేను ఈ రోజున అడుగుతుంది టిటిడి బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోవాలి. చాలా బాధ కలిగించేది. సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా? ఇలాంటి సంఘటనలో మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. మీకు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రం చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే లడ్డు వివాదం లాగా స్పందించిన కంటే కొంచెం తక్కువగానే స్పందించారు. మొత్తానికైతే స్పందించారు, అది గొప్ప విషయం. క్షమాపణ చెప్పారు, మా వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఎందుకంటే ఏరే వాళ్ళ మీద నింద లేకుండా, గత ప్రభుత్వం మీద నింద లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద లేకుండా మొత్తానికి మా వల్లే తప్పు జరిగింది, మొత్తాన్ని అయితే క్షమాపణ చెప్తున్నాం. అదేవిధంగా టీడీటీ పాలక మండలి వాళ్ళు కానీ క్షమాపణ చెప్పాలా అనే విధంగా డిమాండ్ చేశారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో గ్రేట్ అనే చెప్పుకోవచ్చు.